వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను భారతదేశంలో కనబడకుండా హైడ్ చేశారు. అంటే ఈ ఏడాది మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించినటువంటి ఒక అకౌంట్ ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి అకౌంట్ ఉందో అఫీషియల్ అకౌంట్‌ని బ్లాక్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు సోషల్ మీడియా ద్వారా పూర్తిగా బహిర్గతమవుతున్నాయి. ఈ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారన్నటువంటి భయం కలిగిందో ఏంటో మరి కూటమి పార్టీ అధినేతలకి దీనికి సంబంధించినటువంటి అకౌంట్‌ను కూడా భారతదేశంలో హైడ్ చేశారు. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. అంటే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించడమే కాకుండా ఇప్పుడు వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారు. ప్రజలకు నిజాలు తెలియజేసి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసే మా గొంతును అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది అంటూ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేశారు. ఎవరికంటే కేంద్ర సమాచార శాఖ మంత్రికి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, అలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి, మెటా సంస్థకు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్‌కి, ఫేస్‌బుక్‌కి వీటిలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేశారు. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అన్నటువంటి ఆలోచన అయితే అందరిలోనే కలుగుతుంది. ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్‌ని అఫీషియల్‌గా వైసీపీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని బ్లాక్ చేసినట్టే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు వాళ్ళ వ్యక్తిగత అకౌంట్‌లో. వాటిని కూడా బ్లాక్ చేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వందల కొద్దీ. అలాగే చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ ఉంది. అలాగే పలు ప్రముఖ వార్తాపత్రికలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు ఉన్నా సరే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని అడ్డుకోవాలంటూ ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌కో, లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కో భయపడటం అంటే ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నటువంటి కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఒక వైసీపీకి అయితే ఒక సాక్షి, అలాగే మిగిలిన సోషల్ మీడియాలో అతి తక్కువ. కానీ దానికి తెలుగుదేశం పార్టీకి సిబిఎన్ ఆర్మీ అని చెప్పి, లేకపోతే లోకేష్ ఆర్మీ అని ఇంకా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో సపోర్ట్‌గా ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేసినంత మాత్రాన బయటికి నిజాలు తెలియజెప్పేటువంటి అవకాశం ఉండదా? అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో, మెగా డిఎస్సికి సంబంధించి స్కామ్ గాని, అలాగే అమరావతి రాజధాని పన్నుల్లో జరుగుతున్నటువంటి దానిపై ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో జరుగుతున్నటువంటి అవకతవకలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు. అదేవిధంగా అయితే ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా, ఫేస్‌బుక్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతుంది. ఈ వైఫల్యాలన్నింటినీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అన్నటువంటి భయంలో పడ్డదో లేకపోతే డిఫెన్స్‌లో పడ్డదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఈ చర్యకైతే పూనుకుంది. ఇప్పటికే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక సర్వే జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సర్వేలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంటే, నార్వే మొదటి స్థానంలో ఉంటే మనం పాకిస్తాన్ కంటే ఇంకా కింద స్థాయిలోకి పోయాం. అంటే ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ఈ భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించివేయటం అంటే రాజ్యాంగ విలువలను పూర్తిగా తొంగలో తొక్కటమని అనుకోవాలి. ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా ఒక జంజీ ఉద్యమంగా ప్రారంభమై దాని విషయంలో కూడా మరి బీజేపీని మించినటువంటి ఫాలోవర్స్ 5 డేస్‌లోనే వస్తే ఆ అకౌంట్‌ను కూడా భారత్‌లో కనబడకుండా దాన్ని హైడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైనా నిజాన్ని ప్రశ్నిస్తే వారిని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రధానంగా ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలన్న విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరికి నిరసనగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఫేస్‌బుక్ ఖాతాను తిరిగి తెరవాలి అని చెప్పి ఫేస్‌బుక్‌కి సంబంధించినటువంటి సంస్థకు, మెటా సంస్థకు కూడా ఆయన ఒక డిమాండ్ అయితే చేశారు. ఖచ్చితంగా పునరుద్ధరించి తీరాలని చెప్పేసి. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న 2 ఏళ్ళు పూర్తయినటువంటి
కూటమి పార్టీ వైఖరిని వెన్నుపోటుతనంగా చేయటంలో ఆ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛనంతటిని కూడా సమాధి చేసే ప్రయత్నం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించకపోతే ఈ చంద్రబాబు నాయుడు యొక్క వైఫల్యాలు నేరుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళి వాటినన్నిటిని కూడా ఎండగడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర నేతలు చాలామంది ఉన్నారు. పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, కొడాలి నాని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే మ్యాక్సిమం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే ఛానల్, సాక్షి ఛానల్ ఒకటి మాత్రమే ప్రజల్లోకి ఈ చూపించే మీడియా ఛానల్‌గా ఉంటే సోషల్ మీడియాకి సంబంధించి కూడా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది వైసీపీకి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎవరన్నా ఒక మాట మాట్లాడి ఏదైనా పోస్ట్ చేసినా వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరన్నా మాట్లాడడానికి కూడా భయపడుతున్న వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే వైసీపీ నుంచి తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గొంతు కూడా నొక్కేయాలని చెప్పి చూస్తుంటే ఇప్పుడు ప్రధానంగా అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్నే బ్యాన్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి భయపడతారు. ఒక ప్రధానమైనటువంటి పేజ్‌నే బ్లాక్ చేస్తారు. రేపు ప్రొద్దుట మనం ఏమన్నా మాట్లాడితే మన మీద కేసులు పెడతారేమో, మన మీద దాడులు చేస్తారేమో అన్న ఒక భయాందోళనలోకి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందా? ఇప్పుడు సామాన్యులు ఎవరైనా సరే తమ వాయిస్ వినిపించాలంటే ఉన్న ఒకే ఒక వేదిక సోషల్ మీడియా. ఒక ఫేస్‌బుక్ ద్వారానో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో లేకపోతే వేరే వాట్సాప్ గ్రూపుల ద్వారానో తమ వాయిస్‌ని వినిపిస్తున్నారు. ఇప్పుడు అటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా పూర్తిగా హరించేసే పరిస్థితుల్లోకి మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ నెట్టబడితే రేపు ప్రొద్దుట ఏదైనా ప్రశ్నించాలనుకున్నా సరే భయపడేటువంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది? దీనిపై ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి పోస్ట్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రధానంగా అమిత్ షా కార్యాలయానికి కూడా ఆయనకు కూడా ట్యాగ్ చేయడంతో వారే రకంగా స్పందించనున్నారు. అంటే మాక్సిమం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవడానికి కూడా ఆ రోజు సోషల్ మీడియా వేదికగానే ఆయన ఎంతో ప్రచారం చేసుకుని నమో అన్న పేరుతో ఒక బిల్డప్ చేసుకుని ఈరోజు 15 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా తమ ఒక వాయిస్ వినిపించేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఇప్పుడు దాన్ని కూడా వారి చెప్పు చేతుల్లోకి తీసుకుని అంటే మెటా సంస్థకు సంబంధించి అది మన భారతదేశానికి సంబంధించింది అయితే కాదు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? దేశంలోనే కనబడకుండా ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. మంత్రి అవడానికి కూడా ఆ రోజు సోషల్ మీడియా వేదికగానే ఆయన ఎంతో ప్రచారం చేసుకుని నమో అన్న పేరుతో ఒక బిల్డప్ చేసుకుని ఈరోజు 15 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా తమ ఒక వాయిస్ వినిపించేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఇప్పుడు దాన్ని కూడా వారి చెప్పు చేతుల్లోకి తీసుకుని అంటే మెటా సంస్థకు సంబంధించి అది మన భారతదేశానికి సంబంధించింది అయితే కాదు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? దేశంలోనే కనబడకుండా ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది.